అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. వేదికపై ఉన్నటువంటి చాలా మంది సీనియర్ తెలంగాణ ఉద్యమ నాయకులు అందరు ఉన్నారు. వాళ్ళకందరు కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈ సమావేశం మన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల తదనంతరము మన రాష్ట్ర మన పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిర్ణయానుసారం మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ మన పార్టీ ఆఫీస్లో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల స్థాయి సమావేశాలు జరిగినాయి. మీరు కూడా చాలా మంది ముఖ్యులు కూడా హాజరైనరు. మీరు కూడా హాజరైనరు. చాలా విషయాలు దానిపైన చర్చించుకున్నాం. శాసనసభ ఎన్నికల్లో ఓటమి గురించి ఒకరోజు కాదు, దాదాపు 20 రోజులు కూర్చొని తెలంగాణ భవన్లో చర్చించుకున్నాం. ఎందుకంటే ఇంతకుముందు మిత్రులు సత్యరెడ్డి గారు అనుకుంటా మనం ఓటమి గురించి చర్చించుకోవాలి, మళ్ళీ దాని గురించి కూడా వారు ప్రస్తావించారు. కాబట్టి చాలా విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. మిత్రులు ఇప్పుడే దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినారు, నేను చాలా శాసనసభ నియోజకవర్గాల రివ్యూ మీటింగ్స్ పోతున్నా, ఒకే విధమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పుడు చంద్రయ్య గారు మాట్లాడినరు. ఏం మాట్లాడినరు? మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాల లోపల మన పథకాలు జరుగుతున్నటువంటి విషయం మాకే తెలియని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. ఈ విషయాలు సర్వత్రా ఉన్నాయని చెప్పి ఇప్పుడే దేశపతి శ్రీనివాస్ గారు వారు మాట్లాడుతూనే ఉన్నారు, నాకు చెప్తూనే ఉన్నారు. అంటే మొత్తం యావత్తు మన రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాలు ఒక్కసారి అవగాహన చేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మన పార్టీ నిర్మాణం లోపట తప్పిదాలందామన్నా లేకపోతే మన పని విధానం లోపట కొన్ని ఇబ్బందులు అనుకుందామా, ఏమైనప్పటికీ కూడా మన కార్యకర్తలు ఈరోజు పార్టీ నాయకులు అందరికీ ఏకాభిప్రాయం ఏంటంటే మన పనితీరు మార్చుకోవాలి అనేటువంటి విషయానికి మనం వచ్చినాం. మన పనితీరు మార్చుకోవాలనే విషయం వచ్చినాం. కార్యకర్తలు కార్యం ఉండాలి, కర్తవ్యం ఉండాలి, అంతే కదా కార్యకర్తలు అంటే. కార్యకర్త అంటే ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళు ఇక్కడ అన్నట్టు కాదు, అందరం కార్యకర్తలే. నిన్న ఆలోచిస్తున్న వాళ్ళు మాట్లాడుతుంటే చాలా మంది మిత్రులు మాట్లాడుతుంటే ఒక్కొక్కటి వచ్చింది. ఇలా ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వాలు మనం ఉన్నప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణి ఉంటుంది. నాకు అనిపించింది మన కార్యకర్తల వాణి ఒకటి పెట్టుకుందామా అని. ఏదోటి ఉండాలి కదా, ఏదోటి ఉండాలి కదా. ఇప్పుడు ప్రజావాణి కలెక్టర్ దగ్గర పోయి నాకు ఇల్లు కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలన్నాయి. మన కార్యకర్తల సమస్యలు కూడా ఉంటాయి. ఏవి ఇల్లు గిల్లు కోసం కాదు, పని విధానంలో పట్ట కార్యకర్తల అభిప్రాయాలు. మిత్రులారా, నేను 14వ ఏటలో కమ్యూనిస్ట్ పార్టీ విద్యార్థి సంఘాల్లో నా కార్యక్రమాలు, నా కార్యకర్త ఒక రాజకీయ అవగాహనతో మన మాజీ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ గారు నేను ఇద్దరము 1975లో, ఇక్కడ చాలా మంది పుట్టలేదు, 75లో నేను 10వ తరగతి పరీక్ష రాసి 14వ ఏటల నెల రోజులు తెనాలి వెళ్ళినాం. రాజకీయ శిక్షణ శిబిరాలు, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ క్లాసెస్, గొప్ప గొప్ప మహానుభావులు. కొంతమంది తదనంతరం నక్సలైట్ ఉద్యమ వైపోయినారు. చాలా గొప్ప నాయకులైన మీకు అందరికీ కూడా పేరు తెలుసు. వాళ్ళ ఉపన్యాసాలు ఇవన్నీ కూడా ఒక నెల రోజులు 25 రోజులు మేము తెనాలిలో, గుంటూరు జిల్లా తెనాలిలో శిక్షణ శిబిరాల్లో పాల్గొన్నాం. అందుకోసమే నాకు ఇప్పటికి కూడా మన సోదరిమణులు పట్ల నాకు విపరీతమైనటువంటి గౌరవం ఎందుకుంటుందంటే, ఆ చిన్నతనంలో వయసులో స్త్రీల బాధలు తెలిసే వయసు కాదు అది మాలాంటి పిల్లలకి. ఆ రోజుల్లో పట్టే గాయకులు పాడినటువంటి పాటల యొక్క ఇంపాక్ట్ నా వృత్తిరీత్యా, నీ న్యాయవాది వృత్తి మీద కూడా పనిచేసేటప్పుడు నా మీద ఉండే. నేను భార్యాభర్తల పంచాయతీలో భర్త తరఫున ఉన్నప్పటికీ కూడా
భర్త తరఫున నేను వకాలత్ చేసినప్పుడు కూడా మా జడ్జి చెప్పేది నువ్వు ఎక్కువ అటువైపు ఆలోచిస్తావా అని. కారణం ఏంటంటే ఒక స్త్రీకి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది అనేటువంటి మెయింటెనెన్స్ కేసులో కూడా భర్త వచ్చి నేను మెయింటెనెన్స్ కట్టాలంటే అరే సంకల్లో ఉన్నటువంటి ఆ పిల్ల ఎవరు అని చెప్పి కట్టిద్దు నేను. అంటే కార్యకర్తలకు ఒక పార్టీ నిర్మాణం లోపల ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే శిక్షణ శిబిరాలు ఉండాలి. అంటే ఒక మనిషి యొక్క ప్రవర్తన, ఒక మనిషి యొక్క ఆలోచన విధానాలు, ప్రజల పట్ల ప్రేమ, కార్యకర్తకి నాయకుడికి, ఇక్కడ కూర్చున్న నాయకుడు కావచ్చు, అక్కడ కూర్చున్న కార్యకర్త కావచ్చు, లేదా ఇంకెక్కడో కూర్చున్న ఢిల్లీలో కూర్చున్నటువంటి పెద్ద నాయకుడు కావచ్చు, ప్రజల పట్ల ప్రేమ, అవగాహన ఇవన్నీ నేర్పవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇప్పుడు మీరే చెప్పిండ్రు, చంద్రయ్య గారు చెప్పిండ్రు, ఎంపీపీ గారు చెప్పిండ్రు, ఇంతకుముందు మరి నేను రాసుకున్నా, ఇప్పుడు దేవయ్య గారు చెప్పిండ్రు, సత్యరెడ్డి చెప్పిండు, వీళ్ళందరూ చెప్పిండ్రు. సత్యరెడ్డి ఏమో చెప్తూ ఉంటా, కొంతమంది సత్యరెడ్డి చెప్పింది ఏది మనం గెలుతామా అని అనుమానాలు వ్యక్తపరుస్తున్న మన నాయకులు అన్నారు. అభ్యర్థి అంటూ ఉంటే భయం పుట్టాలి, అరే గిట్లా అంటారని. నాకు ఉండదు. కారణం ఏం తెలుసా? గులాబీ జెండా పెట్టిన రోజు ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు. ఏమన్నారు? ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు. తెలంగాణ పార్టీ పెట్టినప్పుడే మేము పార్టీ పెట్టిన వాళ్ళలో నేను ఒకరిని. గీ ఎన్నిక గురించి వెళ్ళి గెలుపు ఓటముల గురించి ఆలోచించిన నేను. మేము 2001లో ఈ పార్టీ పెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? ఇది మొగ్గల్లో పుట్టింది, మొగ్గల్లే తుంచేస్తామన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమన్నాడు? ఇది అయ్యేదా అని అవహేళనగా మాట్లాడినాడు. మేము ఊరుకున్నామా? మీరందరూ కూడా దాంట్లో పాత్రదారులు. మనం చేసే పని మంచిదా కాదా అని కూడా ఆలోచించుకోవాలి. మన 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 టార్గెట్ వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ రాంగ్. కరెక్ట్ అయితే ప్రజాసేవలు కాదు, ఏదైనా కానీ, చదువులో కానీ, వ్యాపారంలో కానీ, ఏదైనా కానీ మన టార్గెట్ కరెక్ట్ ఉన్నట్టయితే తప్పనిసరిగా విజయం సాధిస్తాం. ఒకరోజు ముందు, ఒకరోజు వెనక్కి తప్పనిసరిగా మనం సాధిస్తాం. ఎన్ని ఒడుగుదొడుకులు. నన్ను మొన్న ఎవరు విలేకరులు అడిగినారు, అంటే కేసీఆర్ గారు కానీ గులాబీ జెండాకు కింద పడడం మీద పడడం మాకు కొత్త కాదా అని చెప్పిన నేను. 2001లో పార్టీ పెట్టినాం, 2004లో గెలిచినాం, ఢిల్లీకి పోయినాం. నేను 3వ తారీఖు నాడు ఒకటి నా వీడియో రిలీజ్ చేస్తా. గద్దర్ గారు, నేను, ఎల్కే అద్వానీ గారు ఢిల్లీలో మాట్లాడింది. నేను ఒక ఫ్రెండు నాకు పంపించాడు. కరెక్ట్ 3 జనవరి 2008, 3 మార్చ్ 2008 నాడు నేను పార్లమెంట్లో రాజీనామా చేసి బయటకు వచ్చినాం, నేను, కేసీఆర్ గారు, మిగతాలు. ఆ రోజు అక్కడ ఒకరోజు మొదలు గద్దర్ గారు ఆయన సొంతంగా ధూమ్ధామ్ కార్యక్రమం పెట్టారు. ఎల్కే అద్వానీ గారు పిలిచినారు, నన్ను పిలిచిన. నిజంగా నేను మాట్లాడింది దేశపతి గారు, నేను 3rd నాడు పంపిస్తా. అసలు ఏం జరగబోతుంది నేను ఆ రోజే చెప్పిన, చేయి చూసినలాగా చెప్పిన ఏం జరగబోతుందని. రేపు 3rd నాడు రిలీజ్ చేస్తా అన్నారు నా ఫ్రెండ్. ఇప్పుడు కాదు, అదే రోజు రిలీజ్ చేస్తాను. అంటే మిత్రులారా, మనం కొంత మన ఓటమికి గల కారణాలు కూడా చర్చించుకున్న దాంట్లో పాటు ఇంతకుముందు చెప్పినప్పుడు చాలా సుదీర్ఘంగా చర్చించుకున్నాం. దాంట్లో మనకు వచ్చిన అవగాహన ఏంటంటే ఇవన్నీ ఇంతకుముందు చెప్పినట్టు. నిన్న ఉదయం నుండి సాయంకాలం రాత్రి 11 గంటల వరకు కేసీఆర్ గారి దగ్గర కూర్చొని మాట్లాడడం జరిగింది. ఒకరు ఇద్దరం కూర్చున్నాం అంతే. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సారు ఇవాళ రేపో కార్యక్రమాన్ని చెప్తారు. ఇలా అప్పుడే బహుశా కేటీ రామారావు గారు ప్రెస్ మీటు పెట్టమని చెప్పినాం. మరి పెట్టొచ్చు, 11 గంటలకు పెట్టమని చెప్పినాము. ఏది మేడిగడ్డ ప్రాజెక్ట్ గురించి వెళ్ళి పెట్టినరా? పెట్టింది కదా. అది పెట్టకపోతే నేను చెప్పద్దు కదా, ఏందో తెలుసు నాకు. అయితే మనం మిగతా రాజకీయాలకు వస్తాం, మిగతా విషయాలన్నీ కూడా దేశపతి గారు చెప్తారు. క్లుప్తంగా 2-3 విషయాలు రాజకీయాలు చెప్తాం. ఒకసారి రాజకీయ పార్టీ, మన పార్టీ పుట్టింది, ప్రజలకు గొప్ప విశ్వాసం ఉంది. కాదు, అయ్యేది కాదు అనే దాన్ని సాధించింది గులాబీ జెండా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది.
కరెంటు ఉండదు, కరెంటు రాదు మీకు అన్నదాన్ని 24 గంటలు తెచ్చి చూపించింది. తెలంగాణ గడ్డపైన ఉంటది, నీళ్లు కింద ఉంటాయి, ఎట్లొస్తాయి నీళ్లు అంటే నీళ్లు తెచ్చి చూపించడం. 120 అంతస్తుల బంగ్లా ఎంతైతే ఎత్తుంటుందో 120 ఫ్లోర్స్ హౌస్ గోదావరి మేడిగడ్డ దగ్గర 90 మీటర్ల మీద ఉంటుంది. ఇలా 545 మీటర్ల మీదకి నీళ్లు తీసుకొచ్చినాం. అంటే దాదాపు 400 మీటర్లు. 400 మీటర్లు అంటే ఒక మీటర్కు 3 ఫీట్లు. అంటే ఎన్ని ఫీట్లు? 1200 ఫీట్లు. ఇది ఎంత ఉంటుంది? 10-12 ఉంటుంది. అంటే ఎన్ని? మినిమం 100 అంతస్తుల బంగ్లా ఎంతైతే ఎత్తుంటుందో గంత ఎత్తు మీదికి నీళ్లు తీసుకొచ్చి 1 కోటి ఎకరాలకు ఇచ్చినాం మనం. దట్ ఈస్ కేసీఆర్ అండ్ గులాబీ జెండా. గులాబీ జెండా ఎందుకంటే మనం అందరం అన్ని కార్యక్రమాలు చేస్తామండి. మనం ఏం తక్కువ చేస్తున్నాం? కానీ ప్రజలు ఆలోచిస్తారు, టైం పడుతుంది అంతే. నిజము నిలకడగా తెలుస్తుంది. నిజం నిలకడగా తెలుస్తుంది. ఇంకా మిగతా అభివృద్ధి కార్యక్రమాల గురించి అన్నీ మీకు తెలుసు, నేను మాట్లాడను. లేటెస్ట్ పాలిటిక్స్ మాట్లాడుకోవాలి. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, పోటీ చేయాలి, టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయాలి అంటే ధైర్యం ఉండాలని చెప్పి కొంతమంది మాట్లాడతారు. ఎందుకు ధైర్యం ఉండాలి? ప్రజాస్వామ్యం లోపల ఎన్నికలు అనేది ఒక ప్రక్రియ. సాధారణంగా పోటీ చేయాలి. ఎవరు మనను ఓడగొడతారు? మీరందరూ గట్టిగా పనిచేస్తే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గము బ్రహ్మాండంగా మనం గెలుస్తాం. నేను బ్రహ్మాండంగా గెలుస్తా చెప్పిన బ్రహ్మాండ మెజార్టీ అనలేదు, జ్ఞాపకం ఉంచుకోరు. పోయినసారి అన్ని మోసపోయినాం, అంతేనా? బ్రహ్మాండమైన మెజార్టీ ప్రతి ఒక్కరు మాట్లాడేది 5 లక్షలన్నా 3 లక్షలన్నా 4 లక్షలన్నా తుస్సు అన్నాం. అందుకోసం ఎలా మనం గెలవాలి. చాలా కష్టంగా ఉన్నది, అది కూడా చెప్తున్నా నేను. ఇలా మోడీ గారి వ్యక్తిగతంగా ఆల్రెడీ ఒక విధమైనటువంటి అభిప్రాయం క్రియేట్ చేసిండు. ఏది గెలుస్తాడని. ఆయన గెలవడం కంటే ప్రతిపక్షం డీల్ అయింది కాబట్టి గెలుస్తాడని. నిజంగా కూడా ఈ దేశ రాజకీయాల్లో ఒక మనము ఇలా ఒక గట్టి ప్రతిపక్షం అనేది ఈ దేశంలో లేకపోవడమే మోడీ ఆ విధంగా ఒక విశ్వాసంతో ఉన్నాడు, నేను మళ్ళీ ప్రభుత్వానికి వస్తానని. నేను గెలుస్తానని అంటలేను, ఎందుకంటే రిజల్ట్ రాకముందు మనం ఎవరని చెప్పడానికి అది ప్రజలు నిర్ణయం చేస్తారు. ప్రజల నిర్ణయం మనం మొదలు చెప్పకూడదు. కానీ ఆయన అతి విశ్వాసంలో ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన నమ్మకం ఏంటంటే ప్రతిపక్షం ఒక బలమైన ప్రతిపక్షం లేదు కాబట్టి నేను గెలుస్తానటువంటి విశ్వాసం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి ప్రతిపక్ష పార్టీ, ఒక బలమైన పార్టీ మనది. కాబట్టి ఇక్కడ ప్రజలు తప్పనిసరిగా మనం గెలిపిస్తారు మనను తప్పనిసరిగా గెలిపిస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ. సంఖ్యారీతే చెప్తలేను, 39 ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ప్రతిపక్షం చెప్తలేను. ఇంత బలమైన కార్యకర్తలు నాయకత్వం ఉన్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఏది లేదు. కాంగ్రెస్ పార్టీ లేదు, బీజేపీ లేదు, ఏది లేదు. మనమే. ఏ గ్రామం ఉండ్రి తెలంగాణలో ప్రతి గ్రామంలో ఇలా గులాబీ జెండా ఉన్నది. ఇలా మన నియోజకవర్గంలో చూడండి, బీజేపీకి చాలా గ్రామాలలో కార్యకర్తలు లేరు, కాంగ్రెస్ పార్టీకి లేరు. మనకున్నంత శక్తి వాళ్ళకి లేదు. కాబట్టి ఇక్కడ ప్రజలు మనను ఎంపిక చేసుకుంటారు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ
నిజంగా ప్రజల కోసం ఒక్క మంచి పని చేసినట్టు చెప్పమని చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క మంచి పని. ఈ రాష్ట్రం నుండి 4 బీజేపీ ఎంపీలు గెలిచిండ్రు. 4 రూపాయలు తీసుకొచ్చిండ్రా అని అడుగుతున్నా నేను. 4 రూపాయలు ఒక్క పని చేసిందా అని అడుగుతున్నా నేను. చెయ్యలేదు. వాళ్ళకి అవకాశం ఉండి కూడా చేయలేదు. 10 సంవత్సరాలు మోడీ గారు ప్రధానమంత్రి. మీ ఎంపీ ఈడ వినోదన్న గెలుపు మాట్లాడినారు. వినోదన్న గెలుపు కాదు ఇది, గులాబీ జెండా. తెలంగాణ బిడ్డ. అది క్యాండిడేట్ గా వినోద్ కుమార్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. కానీ మన పార్టీ ఇలా ఇన్ని పనులు చేసింది. ఇంతకుముందు రేవతి కూడా చెప్పింది. 33 మెడికల్ కాలేజ్ పెట్టాం జిల్లాకొకటి. 33 నవోదయ విద్యాలయాలు కావాలి. ఎవరు చదువుతారు నవోదయ విద్యాలయాల్లో పట? మీలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల పిల్లలు చదువుతారు. పట్టణాల్లో ఉన్నటువంటి పిల్లలకు నవోదయ విద్యాలయాల సీట్ ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి సిబిఎస్ఈ సిలబస్ కోసం పివి నరసింహారావు గారు దాదాపు 35 ఏండ్ల కింద పెట్టిండు. ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయాలు ఉండాలి. ఏం చేసిండు ఈ బండి సంజయ్? ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక నవోదయ విద్యాలయం వస్తే మారుమూల కోండ్రావుపేట కానీ లేకపోతే నేను రుద్రంగిలో వచ్చి చెప్పిన ఆ రోజు ఇక్కడ పెట్టియాలని చెప్పి ఎన్నడో 5 ఏళ్ల కింద చెప్పిన నేను ఎంపీగా ఉన్నప్పుడు. ఎందుకంటే అది ఒక మారుమూల ప్రాంతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకి ఒక కేంద్రీయ విద్యాలయం వస్తే ఆల్రెడీ మనం సిరిసిల్లలో పెట్టుకున్నాము. నవోదయ విద్యాలయం వస్తే ఒక మారుమూల ప్రాంతంలో పెట్టాలని చెప్పి 5 ఏళ్ల కింద నేను చెప్పిన. నేను అక్కడనే ఆ ఊర్లో సభలో చెప్పిన. నేను ఏది ఎక్కడ పోయింది? నేను ఓడిపోయినా దాని గురించి అడిగేటోడలేడు. ఇక్కడ కాదు, ఇలా పూర్వపు కరీంనగర్ జిల్లాకి ఒక చొప్పదండిలో మాత్రమే ఉన్నది నవోదయ విద్యాలయం. మన ఆగయ్య గారు దానికి పేరెంట్స్ కమిటీ మెంబర్ ఉండే. ఆయన బిడ్డనో కొడుకో చదువుకున్నారు దాంట్లో. ఎటుపోయిన వీళ్ళు ఏం చేసిండ్రు? వీళ్ళు ఇలా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ మన సొంత డబ్బులతో పెట్టండి కేసీఆర్. దానికి వాళ్ళ పైసలు ఇవ్వాలి. 1 రూపాయి తీసుకొచ్చిండ్రా? ఎందుకు చర్చ పెట్టారు మీరు ఊర్లే? నీకెందుకు ఓటు వేయాలి? నీకు ఏమైనా మాట్లాడితే ఏం మాట్లాడతాడు? ధర్మం అంటాడు. ధర్మం అంటే నువ్వు ఏదైనా ఓ మఠం పెట్టుకో, ఎవడొద్దన్నాడు? మంచి మాటలు చెప్పు, ధర్మం కొంచెం చెప్పుకో. అసలు ఎంపీ అనేవాడు ప్రజల కోసం పనిచేయాలి. అది కూడా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతిరోజు ఢిల్లీలో ఉండి నా జిల్లాకి, నా రాష్ట్రానికి, నా నియోజకవర్గానికి ఈ పనులు చేయాలని చెప్పాలి. మీ ఎంపీగా మీ దీవెనతో నేను గెలిచి 5 సంవత్సరాల లోపట ఇలా ఇంతకుముందు చెల్మేడ గారు చెప్పిర్రు మాటల్లో మొదట్లో, హైదరాబాద్ నుండి కరీంనగర్కి నేరుగా రైల్వే లైన్ కావాలని చెప్పి మన పుట్టక ముందు మన ఎంపీలు మాట్లాడిరు. పాపం ఢిల్లీలో మన పుట్టక ముందు 52లో 57లో పాపం కరీంనగర్కి రైల్వే లైన్ అని మాట్లాడిరు. కేసీఆర్ గారు 2004లో ఎంపీ అయినప్పుడు సర్వే కోసం సర్వే చేపించిండ్రు. మళ్ళా నేను ఎంపీ అయిన తర్వాత దాన్ని ఎంబడబడి ఇదే మోడీ గారితో శంకుస్థాపన చేపించినటువంటి ఘనత మన గులాబీ జెండా తీయాలి. ఇది ఎందుకు చెప్పుకో మనం? ఎలా కరీంనగర్కి రైల్వే లైన్ వచ్చిందంటే కరీంనగరు, మనోరాబాదు, గజ్వేలు, కొమరవెల్లి, దుద్దేడ, సిద్దిపేట వరకు రైలు వచ్చింది. ఇప్పుడు కూత మోగుతుంది. ఇలా రోజు రైలు నడుస్తున్నది. సిద్దిపేట నుండి సిరిసిల్లకు రావాలంటే నేరుగా ఇవాళ పనులు ప్రారంభమైనవి. సిరిసిల్ల నుండి మన వేములవాడకి, వేములవాడ నుండి బోయినపల్లి నుండి కొత్తపల్లికి. చాలా మంది అన్నారు సిద్దిపేట నుంచి డైరెక్ట్ గా వేయచ్చు కదా జాతీయ రహదారి నుండి. కాదు కాదు, మన సిరిసిల్ల లోపట చేనేత కార్మిక వర్గం ఉన్నది. ఇక్కడ పంటలు బాగా పండిస్తారు. ఒక సెంటర్ కావాలని, వేములవాడ ఒక పుణ్యక్షేత్రము, ఇక్కడి నుంచి రావాలని చెప్పి ఒక కేవలం 8-9 కిలోమీటర్లు లైన్ పెరుగుతుంది.
అది ఎమ్మడిబడి చేపించినాం ఆ రోజులలో. ఇలా జాతీయ రహదారులు, ఇలా కరీంనగర్ నగరం నేను ఎంపీ కాకముందు ఒక్క జాతీయ రహదారి లేకుండే. పొన్నం ప్రభాకర్ గారు నాకంటే ముందు ఎంపీ, అంతకంటే ముందు చాలా మంది కేసీఆర్ గారు ఉన్నారు, విద్యాసాగర్ గారు మంత్రిగా ఉన్నారు. ఒక్కరు కూడా జాతీయ రహదారుల గురించి మాట్లాడండి. ఇలా జాతీయ రహదారులు సెంటర్గా కరీంనగర్ కావాలని చెప్పి ఒక జాతీయ రహదారుల ఆఫీస్ ఓపెన్ చేయించిన. ఇలా ఎల్కతుర్తి, సిద్దిపేట, మెదక్ నుండి అదొక జాతీయ రహదారి. ఇవాళ పార్లమెంట్లో నేను మాట్లాడిన విషయాలన్నీ కూడా మన సోషల్ మీడియా మిత్రులు రానున్న రోజుల్లో కూడా మీకు అన్ని కూడా పెడతారు. పార్లమెంట్లో మనం ఇవాళ రాజీవ్ రహదారి గురించి మాట్లాడడం, కరీంనగర్, సిరిసిల్ల అంటే వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి, పిట్ల వరకు ఒక జాతీయ రహదారి కావాలని ఈ విషయాలపైన చాలా సుదీర్ఘంగా మాట్లాడినాం. ఒకటా రెండా ఇంతమంది వారు చెప్పిండ్రు. త్రిబుల్ ఐటీ గురించి కూడా నేను పట్టుబట్టిన. అంటే దేశంలో వివిధ రాష్ట్రాల్లో పిల్లలు చదువుకునేటువంటి ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా కరీంనగర్లో ఉంటే పేరు ప్రతిష్టలు మన కరీంనగర్కి వస్తాయని చెప్పి తన్నాడినాం. ఒకటి కాదు, రెండు కాదు. ఉమక్క జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే. నేను రెగ్యులర్గా వారు కలిసి చాలా తిరుగుదాము. అప్పుడు శంకర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఎక్కడ పోయినా ఏదో ఒకటి తప్పించేది. ఉమక్క గంభీర మన తాండ్రియాల్ పక్కకు గంభీర్పూర్లో మరి 200 ఎకరాలు ఉన్నది. అక్కడ ఒక అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ కోసం కూడా ఆ రోజు కేంద్రానికి లేఖలు రాష్ట్రం 500 ఎకర్స్ ఆ గుట్టల్లో అయిపోయి సర్వే చేసి చూసినాం. ఇంకో గిది కడుపులో ఉండాలి దేవాలయం. ఏదో ఒకటి చెయ్యాలని ఉండాలి కదా. ఎందుకు గెలిచాం మనం? నేను అడుగుతున్నా, మీరు గట్టిగా అడగచ్చు. బీజేపీ మిత్రుని అడగచ్చు, కాంగ్రెస్ అడగచ్చు, ఎవరిని అడగచ్చు. ఎవర్రా ఈ నియోజకవర్గానికి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి, తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడే వాళ్ళని. మొన్నొకసారి సుమన్ ఎమ్మెల్యే రాష్ట్ర శాసనసభలో మాట్లాడు. ఇలా ఎప్పుడో 2 నెలల కింద మొన్న ఒక 2 నెలల కింద పంపించారు. ఇలా ఇన్ని అనుమతులు రావడానికి కారణం మా వినోదన్న ఢిల్లీలో ఉన్నప్పుడు మా ఎంపీలు అందరినీ కూడా తీసుకొని పోయేది. మేము శుక్రవారం హైదరాబాద్కు వస్తే వినోదన్న శనివారం, ఆదివారం కూడా ఢిల్లీలో ఉండి ఆ ఆఫీసర్ల ఇండ్ల చుట్టూ తిరిగి అనుమతులు తీసుకొచ్చిందని చెప్పి మిత్రుడు సుమన్ నాతో ఆ రోజు పార్లమెంట్ సభ్యుడు ఉండే ఇలా ఎమ్మెల్యే అయినప్పుడు మొన్న శాసనసభలో మాట్లాడాడు. ఎందుకంటే ఇన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఎట్లొచ్చినాయి? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుకి దాదాపు 30 అనుమతులు రావాలి. కరెంటుది, నీళ్ళది, ఇంజనీరింగ్ వాళ్ళది, ఇవన్నీ కూడా. అటవీ శాఖ, ఎన్విరాన్మెంటు, ఆడ పూలున్నాయా, సింహాలున్నాయా, ఏనుగులున్నాయా. ఆఖరికి ఒకటి మీకు చెప్తే నవ్వొస్తుంది. ఆడ ఒకటి ఉన్నది, దాని పేరు మంచిగా లేదు కానీ ఓ మడుగనున్నది, ఎల్ మడుగనున్నది. అది వెనకట ఎందుకు పెట్టిండ్రు, అది లంగ పేరు పెట్టిండ్రు. అయితే ఆ మడుగుల ఇవి ఉన్నాయి, ఏవి ముసళ్ళు. మరి నువ్వు ఆడితే ముసళ్ళ సంగతి ఏందని ప్రశ్నిస్తే నెల రోజు తిరగవలసి వచ్చింది. మరి నువ్వు నీళ్ళు ఆగితే ముసలు ఉట్టకపోతే కదా, సముద్రంలో పడితే చచ్చిపోతాయి అంటే వాటి కోసం కూడా ఒక నెల రోజులు కష్టపడ్డావు దానికి జవాబు చెప్పడానికి. అంత ఈజీ కాదు ప్రాజెక్టు కట్టడం అంటే. ఇవాళ 2 పిల్లర్లు కుంగిపోతే పెద్ద మాట మాట్లాడుతున్నారు. అందుకే రేపు మార్చి 1వ తారీఖు నాడు మనోళ్ళు పోతున్నారు. బ్యారేజీలు కట్టినప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి, జరగకూడదు, జరుగుతాయి. ప్రకాశం బ్యారేజ్ విజయవాడలో జరిగింది. మొత్తం దేశంలో పెద్ద ఫరక్ బ్యారేజ్ అని వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. మనకు బెంగాల్ మన బంగ్లాదేశ్ కు మనకు మధ్యలో ఉంటుంది. అది కొట్టుకపోయింది. జరుగుతాయి. 86 పిల్లర్లో 2 పిల్లర్లు కుంగితే ఎందుకు రిపేర్ చేస్తలేవు అని అడగాలి ఇవాళ మనం. నీ కుట్ర ఏంటంటే అది కొట్టుకపోవాలి, నీళ్ళని పోయి ఆంధ్రాలో పడాలి, చంద్రబాబు నాయుడు ఇచ్చుకోవాలి. నేను కూడా ఆరోపణ చేస్తున్నా. నువ్వు ఎందుకు చేస్తలేవు? ఎందుకు రిపేర్ చేస్తలేవు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు రిపేర్ చేస్తలేవు అని అడుగుతున్నా. 2 పిల్లర్లు కుంగితే వాటికి నువ్వు దాన్ని ఏమంటారన్నా కాఫర్ డ్యామ్ చేసి దాన్ని ప్రొటెక్ట్ చేసి దాన్ని సేఫ్ జోన్ పట్టుకపో.
ఇవాళ నీళ్లు వచ్చినాయి, 5,000 క్యూసెక్ నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. వాటిని లిఫ్ట్ చేస్తే ఇలా వరి పొలాలు ఎండాయి కదా తెలంగాణలో. ఇలా ఎందుకు ఎండుతున్నాయి? మీ దగ్గర ఫజల్ నగర్ చెరువుల నీళ్లు అయిపోతున్నాయని మొత్తుకుంటారు. రాకపోనా మనం నిజంగా ఉన్నట్టయితే, మన ప్రభుత్వం వస్తే ఆ విధంగా జరిగితే తెల్లారి నుండి ఆడ ఉందు మనం ఈ 3 నెలల్లో దాన్ని రిపేర్ చేసేద్దాం. ఇలా నీళ్లు తీసుకొద్దాం. ఏమైనా వీలైతే కట్ చేసేసి మళ్ళీ పిల్లలు కూడబెట్టి మళ్ళీ పిల్లలు కడదాం. ఎందుకు నువ్వు పనులు మొదలు పెట్టలేదు అని అడగదలుచుకున్నాం. ఇవాళ అందుకోసమే 1వ తారీఖు నాడు మన ఎమ్మెల్యేలు, మన ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు అక్కడ పోదాం. మనం కూడా కొంతమంది ముఖ్యులు పోదాం, చూడాలి, ప్రజలకు చూపిద్దాం. 5,000 క్యూసెక్లు నీళ్లు ఇలా పోతున్నాయి, సముద్రం పాలవుతున్నాయి. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే, వాటిని ఆపి ఉన్నట్టయితే ఇలా తెలంగాణలో కూడా మన మిడ్ మానేర్ చూసినాం. ఇట్లా నిన్న కేసీఆర్ గారు చెప్పిన, నేను కొదురుపాక బ్రిడ్జి మీద ఉంటే రైట్ సైడ్ మొత్తం చెరువు మడుగులలో నీళ్లున్నాయి. ఇదివరకు సముద్రం లాగుండే, ఇలా మడుగులలో నీళ్ళు పడుతున్నాయడ. కాబట్టి దయచేసి మిత్రులారా, మనము రాజకీయంగా ప్రజల కనుసన్నల్లో ఉన్నాం. వాళ్ళ సమస్యలన్నీ కూడా మనకు తెలుసు. మన సమస్యలు కొన్ని ఉన్నాయి పార్టీ రీత్యా, వాటిని పరిష్కరించుకుందాం. కొన్ని తప్పిదాలను సరిదిద్దుకుందాం. మన పార్టీ నిర్మాణాన్ని బ్రహ్మాండంగా చేసుకుందాం. మీరు చెప్పిన సూచనలు, మండల పార్టీ అధ్యక్షులు చెప్పిన సూచనలు, తర్వాత మన ఎంపీపీ మిత్రులు మాట్లాడింది. మరి అప్పుడప్పుడు మనం కూర్చొని అక్కడక్కడ నీళ్ళు ఛాయ్ దగ్గరనో, మంచినీళ్ళ దగ్గర, అన్నం తినే దగ్గర మీలాంటి నాయకులు చెప్పినట్టు విషయాలన్నీ కూడా అవగాహనకు వచ్చినాం. తప్పనిసరిగా మన పార్టీని గట్టి పార్టీగా మనం దీన్ని నిర్మించుకుందాం. ఎందుకంటే 10 కాలాల పాటు గులాబీ జెండా ఉండాలి, లేకపోతే తెలంగాణ ఆగమైపోతుంది. నిజంగా తెలంగాణ ఆగమైపోతుంది. ఎవరు కూడా ఆలోచించలేరు తెలంగాణ గురించి, మనం ఆలోచించినంత ఎవరు ఆలోచించలేరు. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇక్కడికి వచ్చిన వాళ్ళం మనం గట్టిగా మాట్లాడాలి, మన ప్రజల దగ్గర చర్చ పెట్టాలి. నాకు తెలుసు, ఇప్పుడు బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి బండి సంజయ్ గారు గత 5 సంవత్సరాల తన పార్టీ కోసం పనిచేసుకున్నది తప్పితే కానీ ప్రజల కోసం పనిచేయలేదు. ఇది గట్టిగా చెప్పాలి మనం. 5 సంవత్సరాలు ఆయన ఎంపీగా ఉండి తన పార్టీ కోసం పనిచేసిన తప్పితే కానీ ప్రజల కోసం పనిచేయలేదు. ఇది పత్రికా విలేకరి మిత్రులు మీరు కూడా దీన్ని కోట్ చేయండి. 5 సంవత్సరాల నుండి తెలంగాణ కరీంనగర్ ప్రజలు గెలిపిస్తే నీ పార్టీ కోసం పనిచేసే తప్పితే కానీ ప్రజల కోసం పనిచేయలేదు. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తావు, ఓడిపోతావు, మళ్ళీ ఇక్కడికి వస్తావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి ఎంపీగా నేను పనిచేయాలి అనుకున్నవాడు నువ్వు ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేస్తున్నావు? మొన్న ఎమ్మెల్యే ఎందుకు పోటీ చేసినావు? ఓడిపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చినావు. ఇదేనా పునరావాస కేంద్రమా? ఎంపీ పదవి ఇదే పునరావాస కేంద్రమా ఓడిపోయిన వాళ్ళకు? నేను అడుగుతా, మొన్న నాకు కేసీఆర్ ఇవ్వకపోరా? నన్ను కూడా అన్నారు 4-5 దిక్కుల నుంచి పోటీ చేయమని. లక్ష్మీనరసింహరావు అన్నారు, నువ్వు ఎంపీ పోతావు, వినోద్ ఇక్కడ పోటీ చేస్తారు, వినోద్ అటు పోతా ఇటు పోతాను, నేను ఏది పోటీ చేయనా, నా పని నా కోటు ఉందని చెప్పిన. ఏం లక్ష్మీనరసింహరావు ఆయన మళ్ళీ అడుగుతాను, వారిని అడుగుతాను. నన్ను అడిగినరు, వేములవాడ చేస్తావా లేకపోతే వరంగల్ ఈస్ట్ చేస్తావా, ఇక్కడక్కడ అడిగినరుగా. ఆఖరికి మనం యాదగిరి రెడ్డి గారు కూడా వచ్చారు జనగామల. నేను అప్పుడు హన్మకొండ ఎంపీ ఉన్నప్పుడు ఉండే. ఇప్పుడు నేను యాద చేస్తానన్నా నువ్వు రా, ఎందుకంటే ఆయనకు వద్దని ఈయనకు అంటే నేను రానన్నా ఇక్కడ రాను, నేను ఎంపీ అంటే ఎంపీ. ఎందుకంటే నేను దీంట్లో తర్ఫీదైనా, దీంట్లో నేను నాకు అన్ని విషయాలు తెలుసు, ఎక్కడ ఏం పని చేయాలో తెలుసు. కాబట్టి నేను ఇదే పని చేస్తా. నాకెందుకంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కూడా 32 రాజకీయ పార్టీల దగ్గర తిరిగి 28 రాజకీయ పార్టీల దగ్గర లేఖలు తీసుకొచ్చిన వాళ్ళలో నాకు అవగాహన ఉన్నది. తర్వాత ఢిల్లీలో ఇప్పుడు మన ఉమ్మక్క ధన్వన్ గుర్తుకొచ్చింది. ఉమ్మక్క జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే. ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు సర్పంచ్లు ఇక్కడ ఎవరు ఉంటే చేతులు ఎత్తండి. మీకు అప్పుడెప్పుడైనా జాతీయ ఉపాధి హామీ పథకం పైసలు ఎప్పుడు ఆలస్యమైనాయమ్మా? అడుగుండి. సర్పంచ్లు ఏమైనా ఇబ్బందులు అయినాయి మీకు? ఇక్కడ కాదు, రాష్ట్రం మొత్తంలో ఇబ్బంది జరగలేదు బికాస్ ఆఫ్ వినోద్ కుమార్. చెప్తున్నాను, బరాబర్ ధైర్యంగా చెప్తాను. నేను ఉమ్మకేడు జిల్లా పరిషత్ చైర్మన్, నేను వేరేల ముందు చెప్తాను. నేను వారి జిల్లా పరిషత్ చైర్మన్ సర్పంచ్ చేతులు ఎత్తామని కూడా చెప్పిన. ఒక్క రోజు కూడా కాలేదు. కారణం ఏం తెలుసా? నన్ను ఎవరు అడగకపోయేది. ప్రతి 3 నెలలకు నేను ఢిల్లీలో పార్లమెంట్ సెషన్ అప్పుడు వాళ్ళ
రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ పోదును కూసుందును 3 నెలలకు ఒకసారి రివ్యూ పెడుతును కరీంనగర్లో జిల్లా డిబేట్ కాలేదు రివ్యూలు పెడుతును ఎక్కడెక్కడ పైసలు ఆగినని చదువును ఢిల్లీకి పోదును అక్కడ రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ దగ్గర నేను పోడే బయట వినోద్ జీ అని కూర్చోబెట్టేది కాఫీ తాగిపించేది నాకు నీకు ఎన్ని పైసలు అంటే ఇట్ట టక్క కంప్యూటర్ మీద కొట్టేది నేను ఢిల్లీ నుంచి వెళ్ళి హైదరాబాద్ రాకముందే వీళ్ళు వాడుకునేది ఎందుకంటే ఈ వారం రోజులు అక్కడనే ఉంది వేరే పనుల కోసం అడగండి నేను ఉమ్మక్క షీజ్ జిల్లా పరిషత్ చైర్మన్ పని ఉండాలి ఇప్పుడు మన అందరు సర్పంచులు దిగినరు ఇట్లా అంటారు కారణం ఏంది ఎంబడి పడాలి కదా ఎంపీలు అంటే ఏం పని చేయాలి ఢిల్లీలో ఏం పని చేయాలి నువ్వు చేసే పని చేయాలి కాబట్టి మిత్రులారా మీరు ధైర్యంగా ఉండండి ఇదొక విషయం మళ్ళీ ఇంకొకటి కూడా మాట్లాడినరు కార్యకర్తలకు అందుబాటులో ఉండి పనిచేయాలని మన పార్టీ సిస్టమ్ డెవలప్గా అవుతుంది నేను నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తాను కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే మన పార్టీ సిస్టమ్ లోపల ఎమ్మెల్యేలు ఉన్నారు తర్వాత ఉన్నారు పార్టీ అధ్యక్షులు ఉన్నారు వాళ్ళు నడుపుతున్నారు ఇప్పుడు మీరు ఈ పని ఇదని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు నేను అదే విధంగా నేను నడిచిన దయచేసి ఒక 2 నిమిషాలు కూర్చున్నాం కాబట్టి నేను కోరేది ఏంటంటే ఇప్పుడు మన అపోజిషన్ పార్టీలో ఇప్పుడు ఆ ప్రోటోకాల్స్ అవన్నీ మనకేమీ పెద్ద పాటించవలసిన అవసరం ఏం లేదు కాబట్టి నేను ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా మీకు అందరికి అందుబాటులో ఉంటాను నేను ఎప్పుడు నా ఫోను మీరు చేయొచ్చు దెబ్బలేదని మీటింగ్ ఇప్పుడు మీటింగ్ ఉన్నా నాకు 20-30 ఫోన్లు వస్తాయి కానీ డెఫినెట్గా SMS చేస్తే నేను అన్ని మళ్ళీ మాట్లాడతాట కార్లు ఎక్కి ఇక్కడ మళ్ళీ వాళ్ళ హైదరాబాద్ పోయేదాకా మాట్లాడుకుంటూ పోతూనే ఉంటా కరీంనగర్ పోతుంటే మాట్లాడుకుంటూ పోతూనే ఉంటా కాబట్టి నాకు ఫోన్ చేసిన తర్వాత ఫోన్ ఎత్తలేదు అనేది మాట ఉండదు కాబట్టి మీరు ఎవరైనా కానీ ఏ టైంలో కూడా ఏ ఇబ్బంది కూడా ఫోన్ చేయండి నేనుంటా మన చెల్లెమండ లక్ష్మీనరసింహరావు గారు ఉంటారు ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నాం మీరు అందరు ఉన్నాడు కష్టపడి పనిచేద్దాం మనం తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం లోపల పార్లమెంట్ ఎన్నికల తదనంతరం జరిగేటువంటి ప్రతి ఎన్నికలో గెలవాలి సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలు PACS ఎన్నికలు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నాళ్ళు ఉంటుందని మనం అడగద్దు వాళ్ళే ఆడుకుంటారు నిన్నగాక మొన్న ఒక పార్టీ పోతే వాళ్ళ మంత్రులు ఎన్ని రోజులు ఉంటారని వాళ్ళే మాట్లాడుకుంటారు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు రాలేదు కదా సాయంకాల పార్టీకి